స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్కు కారకం. చాలామంది అబ్బాయిలకి తను ప్రేమించిన అమ్మాయిల్ని కంట్రోల్ చేయటమో లేకపోతే రెస్ట్రిక్షన్స్ చేయటమో ఇలాంటివి ఇష్టం ఉండవు. కానీ ఈ జనరేషన్లో చాలామంది అబ్బాయిలు చెల్లి అనో లేకపోతే ఫ్రెండ్ అనో ఏదో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని బయటకు నటిస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. దానివల్ల రెస్ట్రిక్షన్స్ పెట్టడమో లేకపోతే కంట్రోల్ చేయటమో జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్లీ రిలేషన్స్ కూడా బ్రేక్ అవ్వవు. Not answering. Please try later. మన లైఫ్లో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాం, కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా వస్తుంది. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వెతుక్కుంటూనే ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. మనోడు ఎంత ఇన్నోసెంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు కాల్ చేశాను? ఫోన్ సైలెంట్ లో ఉంది. ఉండిపోయిందా లేక కావాలని ఉంచావా? ఫోన్ లిఫ్ట్ చేయలేదని వచ్చావా? నాతో మాట్లాడడానికి వచ్చావా? నువ్వు చెప్పింది కరెక్టే సిద్ధు. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకంటే ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అనుకున్నా. కానీ చెప్పరా, ఈరోజు తనకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను రా. సరే అయితే 4 బీర్లు తీసుకుంటాను. ఓకే చెప్తే హ్యాపీగా తాగుదాం, నో చెప్తే బాగా తాగుదాం, కానీ సరే మామ. నందు, నీకు విషయం చెప్పాను. చెప్పు. ఎన్నో రోజుల నుంచి నేను చెప్దాం అనుకుంటున్నాను, నా లోపల నేనే దాచుకున్నాను. ఈ రోజు ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ ఫ్యూచర్లో చెప్పలేనేమోనని చెప్పి భయం వేసి ఇప్పుడే చెప్పడానికి వచ్చాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నందు. ఐ లవ్ యూ. నీకు ఇబ్బందిగా ఉందంటే చెప్పు నందు, నేను వెళ్ళిపోతాను. కానీ ఈ విషయం చెప్పలేదు అనే రిగ్రెట్ మాత్రం నాకు రాకూడదు, అందుకనే చెప్పాను నందు. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు ఏ రోజు నా అడ్వాంటేజ్ తీసుకోలేవు, అలానే లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడలేదు. నీ ఫీలింగ్స్ చెప్పావు. ఈరోజు నేను కూడా ఎస్ చెప్పకపోతే ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతాను. కాబట్టి ఐ లవ్ యూ టు సిద్ధు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పూజించుకొని ప్రపోజ్ చేసుకొని ఓకే అయిన తర్వాత ఆటోమేటిక్లీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ విలన్స్ కూడా అప్పుడే ఎంటర్ అవుతారు. ఇందాక ఒక ప్రాబ్లం గురించి ఒక విలన్ గురించి చెప్పాను కదా, అది వీడికి ఏంటంటే ఏ పని లేకుండా ఏమని గెలుపుతామా, ఏమైతే మాట్లాడదామా, ఏమైతే మెసేజ్ చేద్దామా, ఏమైతే వీడియో కాల్ మాట్లాడదామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది పవన్ అన్న పంపాడు, బాగుంది కదా? బాగుందని ఆరేదని పంపించాడు. ఒకటే కాదు, మేము చాలా రీల్స్ పంపాడు. చూడు, మనం లవ్ చేసిన అమ్మాయి వేరే వాడితో మాడుతుంది అంటేనే ఎక్కడో కాలుద్ది. అలాంటిది వాడు ఎవడో ఫ్లోటింగ్ రీల్స్ ఏం చేస్తున్నాడు అంటే మనోడికి ఎక్కడ కాలు ఉంటుందో అర్థం చేసుకోండి. హలో మామ, 4 బీర్లు తీసుకుంటారా? రూమ్కి వస్తున్నా నేను.
అలా చూడక ఈ బీర్ మీకు. థ్యాంక్స్ మా. అది కాదురా, నన్నితే నీకేమవద్దు. చెల్లవుద్దు, ఏదో నాకన్నా పెద్ద అయితే అక్క అవుతుంది. ఒకవేళ తనకి నువ్వు రీల్స్ షేర్ చేయాలనుకుంటే ఎలాంటి రీల్స్ షేర్ చేస్తా? బ్రదర్ సిస్టర్ రీల్స్ చేస్తాను, లేదు అంటే కామెడీకి సంబంధించి రీల్స్ పెడతాను. అంతేగా. మనోడు ఎలా అంటాడంటే ఏ విషయానైనా సరే, ఏ ఫీలింగ్ అయినా సరే బయటికి చెప్పకుండా వాడంతటి వాడే బాధపడుతుంటాడు. అండ్ ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చెప్పి దాన్ని కూడా బయటికి చెప్పడు. దానికి బదులుగా సిగరెట్ మందు తాగి వెళ్ళి పడుకొని పోతాడు. అండ్ పొద్దున్న లేవగానే మనోడికి అంత డైజెస్ట్ అయిపోతుంది. ఏ రేణుక, ఏ రేణుక, పిలుస్తుంటే పట్టించుకోండి వస్తావు ఎందుకు? అరే నువ్వేంటి ఇక్కడ? అరే టెంపుల్కి వచ్చి పిలుస్తున్నా. అయ్యి చున్నీ లాగుతావు. రే ఎవరా నువ్వు? ఆ అమ్మాయి చున్నీ ఎందుకు పెట్టుకున్నావురా? ఏ, అసలు నువ్వెవర్రా? ఎవరా చున్నీ లాగుతున్నావు? నువ్వెవర్రా? ఎవరా నువ్వు? ఫ్రెండ్ అన్నా వదలన్నా. దుబ్బయ్ అయినా వాడేవాడు. వాళ్ళు మా ఫ్రెండ్స్ రా. హలో, ఎలా కనిపిస్తుంది నీ కంటికి? అసలు వాడు నన్ను కొట్టడానికి. అయినా తప్పు చేసింది నువ్వొక్కడ. నువ్వు కరెక్ట్ గా ఉండుంటే అన్నెందుకు అలా మాట్లాడతాడు? కనీసం మినిమం కామెంట్స్ లేకుంటే ఎదవరా బిహేవ్ చేస్తాం. అవునా? అయినా మీ అమ్మాయిలు భలే మాట్లాడతారు సిచ్యువేషన్ తగ్గట్టు. అప్పుడేమో నా వైపు ఉన్నావు, ఇప్పుడేమో వాడి వైపు ఉన్నావు. మీరే కట్టుకుంటే ఇవన్నీ రావే. చాలా థ్యాంక్స్. అయినా వాడేవాడు.
ఏంటి మేడం గారు ఎక్కడికో రెడీ అవుతున్నారు? ఇంకెక్కడికి? తన బాయ్ ఫ్రెండ్ తో అవుటింగ్ అయి ఉంటుంది. అదే అయి ఉంటుంది, లేకపోతే ఇంతలో ఎందుకు రెడీ అవుతుంది మేడం గారు? ఇంతకి ఎక్కడికి ప్రియా? సినిమాకా మాల్కా? ఏం లేదే, అలా నైట్ రైడ్ కి వెళ్తున్నాం. ఓ నైట్ రైడా? చాలేవే బాబు, వెళ్ళు. ఇంకెంత రెడీ అవుతావు? ఆల్రెడీ నీ బాయ్ ఫ్రెండ్ నీకు ఎలాగో పడిపోయాడు, ఇంతలా రెడీ అయ్యి ఇంకెంత పడిస్తావే? చీ ఆపండి. సిద్ధు వచ్చేస్తున్నా. వెళ్ళవే, పాపం వెయిట్ చేస్తున్నా. అయిపోయింది. ఇంకెంతలా రెడీ అవుతుంది? ఆపండి. ఏమైందిరా? ఏమైంది? ఓర్ని దరిద్రం తగలయ్యా, రోడ్లు పట్టుకుని నీ అమ్మటే వస్తుందంట్రా. నాకు ఒక డౌట్, మనం రిలేషన్ లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నీకు తెలీదా? చెప్పరా. అది తెలిసి ఒక 1 year పైనే అవుతుంది అనుకుంటా. దానికి ముందు మీకు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇదంతా? నేను క్వశ్చన్ అడిగింది నువ్వు ఆన్సర్ చేస్తావని, నన్నే బ్యాక్ క్వశ్చన్ చేస్తావు. చెప్పు. లేదు, ఏం రిలేషన్షిప్ ఉంది? అదే ఒక అమ్మాయితో బయటికి వచ్చినప్పుడు ఫ్యూయల్ ఉంచుకోవాలన్న కామన్ సెన్స్ లేనోడివి నీకే అమ్మాయి పడుతుందిరా. నువ్వేమైనా ఫీల్ అయ్యావా నేను ఇందాక అన్నదానికి? ఎందుకు అవుతావులే, అయినా నేను అన్నది కూడా నిజమే కదా. ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. వాడు ఎవడో ఫ్లర్ట్ చేస్తూ మెసేజ్ చేశాడు. అది మనోడికి కనిపించింది. అదేంటని అడిగితే, ఎందుకు సిద్ధు నన్ను తనలా అనుకుంటున్నావు? నేను ఒక పర్సన్ తో మాట్లాడే ముందు అన్ని చూసుకునే మాట్లాడతాను. నేను నీకు చెప్పలేదు నందు, వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు అని చెప్పి నేను నీకు ఏ రోజు చెప్పలేదు, చెప్పను కూడా. అదే నువ్వేం చెప్పకు, ఇలానే సైలెంట్ గా ఉండు. నేను వెళ్తున్నా, బాయ్.
వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని మన కాట్రా జోరుకునే ఉంటాడా? కంటిన్యూస్గా మెసేజ్ చేసేవాడు, కంటిన్యూస్గా రీల్స్ చేంజ్ చేసేవాడు. అండ్ అది అర్థం చేసుకుని ఆ అమ్మాయి రియలైజ్ అయింది. నేను ఎంత బాధ పెట్టుకుని ఎలా అడుగుకున్నా ఉన్నావు. అయినా నువ్వు చెప్తే నేను వింటా కదా, బ్లాక్ చేస్తా కదా. ఎందుకు నాకు ఒక్కసారైనా చెప్పలేదు? ఏం చెప్పాలి నందు? నేను బ్లాక్ చేయమని నీకు చెప్పాను అనుకో, పాయింట్లో నేను ఎక్కడ కంట్రోల్ చేస్తున్నా అనుకుంటాను. అందుకని నీకు చెప్తాను. నీకు తెలియదా ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, ఎవడు అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు అని చెప్పి? నీకు ఆ మాత్రం అర్థం కాదని. నువ్వు అన్నయ్య అంటున్నావు నందు అంటే వాడు నిన్ను చెల్లి అనుకోవాలి కదా. నువ్వు అన్నయ్య అనుకున్న ప్రతి ఒక్కరు నిన్ను చెల్లి అనుకోడు కదా. ఏమో ఎవడేమనుకుంటాడు? నువ్వు అర్థం చేసుకోవాలి. అది నీ మీద నాకు కోపం ఎందుకు ఉండుతున్నాను? చెప్పు ఒక మాట. ప్రతి చోట నేను నీతో ఉండలేను నందు, అర్థం చేసుకో. నీ అంతటా నువ్వే ఉండాలి, నువ్వు తెలుసుకోవాలి ఇదంతా. అర్థమైందా? థాంక్స్ సిద్ధు, నన్ను అర్థం చేసుకున్నందుకు. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. కానీ మన వాళ్ళకి సొల్యూషన్స్ కన్నా కోపాలే ముఖ్యం. అందుకే ఇప్పటిదాకా చాలా రిలేషన్స్ విడిపోయాయి. మీ పార్ట్నర్తో కూడా ఇలాంటిది ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, అన్నీ అవసరదుకుంటాయి.